హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడే రావడం జరిగింది గుడ్ న్యూస్ అనమాట. 2 రకాల శుభవార్తలు అయితే రావడం జరిగిందండి. ముఖ్యంగా ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పారు, ఎలాంటి డాక్యుమెంట్లు ఏమైనా ఇవ్వాలా, వీరికి సంబంధించి ఇక ముఖ్యంగా 2,00,000 వరకు ఒక అప్డేట్ ఇచ్చారు. అదేవిధంగా 10,00,000 వరకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందన్నమాట. మరోసారి ఈ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. అయితే తెలంగాణ రాష్ట్రంలో మహిళా సంఘాలకు సంబంధించి స్వయం సహాయక సంఘాలకు లేదంటే డ్వాక్రా సంఘాలను కూడా పిలుస్తాం కదా. అయితే ఒక మొదటి గుడ్ న్యూస్ ఏంటంటే 10 లక్షల చొప్పున జీవిత బీమా పథకాన్ని ఇక అమలు చేయడానికి అంటే ఇన్సూరెన్స్ అనమాట. సో ఇక ప్రభుత్వం చర్యల ఆదేశాలు జారీ చేసింది. ఎందుకు ఏమిటంటే ఇటీవల కాలంలో లేదు, ఇప్పుడు ప్రస్తుతానికి అమలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో భాగంగా ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసిందనమాట. ఈ వరకు ఏదైతే అమలు చేయాల్సినటువంటి మిగతా ప్రాసెస్ అయితే ఉందో అవన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి అధికార యంత్రాంగానికి క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టనుంది. సంఘాల్లో సభ్యులకు సంబంధించి వివరాలను సేకరిస్తారనమాట. అదేవిధంగా వారితో పాటు వారి బ్యాంక్ ఖాతాలకు సంబంధించి అనుసంధానం చేసి ఎలాంటి బ్యాంక్ అకౌంట్ వాడుతున్నారు ఏంటి, వీటిలో ప్రధానంగా అవన్నీ కూడా వెరిఫై చేస్తారు. ఇక ముఖ్యంగా బ్యాంక్ ఖాతాలు అనుసంధానం చేసి బీమా మొత్తాన్ని చెల్లించేలా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారనమాట. సో ఒకసారి అదేవిధంగా ఈ ప్రకారం చూసుకున్నట్టు డాక్రా మహిళలకు సంబంధించి సభ్యులు ఏ కారణంతో కనుక మరణిస్తే 10 లక్షల బీమా సాయం అయితే అందిస్తారు. ఆ సభ్యురాలు తీసుకున్న బ్యాంక్ అప్పు కూడా 2 లక్షల వరకు రుణ బీమా అనేది కల్పిస్తున్నారనమాట. అదేవిధంగా జాప్యం లేకుండా దరఖాస్తు ప్రక్రియ వెంటనే పరిష్కరించాలని తాజాగా మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి. ఏంటంటే మొత్తం కూడా ప్రాసెస్ మొత్తం కూడా ప్రభుత్వమే చూసుకుంటుందని చెప్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు సభ్యులందరికీ అండగానిచ్చేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది కదా. పథకాల వల్ల వేలాది కుటుంబాలకు వెలుగు నింపుతున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో. సో ముఖ్యంగా వీటిపైన ఆధారపడి ఉన్నారనమాట చాలామంది. సో అందుకని చెప్పేసి ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకులు సదరు సంఘాలను బ్లాక్ లిస్ట్లో పెట్టడం వల్ల కొత్త రుణాలు అందక చాలామంది ఆ రుణాలకు సంబంధించి మూతపడే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అలాంటి సమస్యను శాశ్వత పరిష్కరిస్తూ సభ్యురాలు మరణించిన ఆమె కుటుంబ రోడ్డు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం రుణ బీమా, ప్రమాద బీమా అలాంటి సౌకర్యాన్ని అయితే కల్పిస్తున్నారన్నమాట. ప్రమాదశాత్తు మహిళలకు సంఘాలు సభ్యురాలు ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు భారీ బీమా అయితే అందించబోతున్నారన్నమాట. ఇప్పటికే 2024 సంబంధించి సుమారు 231 మంది బాధితులకు దాదాపుగా అమౌంట్ కూడా ఇచ్చినట్లు చెప్తున్నారు. సో మొత్తానికి 231 కోట్లు. ఈ రకంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి సీతక్క ముఖ్యంగా స్పష్టం చేశారు. నిధుల కొరత వల్ల 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటికే 150 కోట్ల అదనపు నిధులను కేటాయించారని చెప్తున్నారు. దీనివల్ల మహిళలు కొత్త వ్యాపారం ప్రారంభించుకోవడానికి, ఆదాయ వనరులు మెరుగుపరచుకోవడానికి ధైర్యంగా ఉంటుందని చెప్తారు. అయితే ప్రస్తుతానికైతే చీరలు ఇచ్చేటప్పుడు ఫోటోలు దిగి ఇవన్నీ చేసేవారు కదా. సో అలాగే ఈ ప్రాసెస్ కూడా ఉండే అవకాశాలు అయితే ఉంది. అయితే ఇందుకు సంబంధించి బ్యాంక్ అధికారులు ఏదైనా అకౌంట్లు కనుక డీటెయిల్స్ అనేది కరెక్ట్ లేకపోయినా కూడా అయితే మళ్ళీ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం ఇప్పుడు క్షేత్రస్థాయిలో అయితే పరిశీలన అయితే దశలో అయితే ఉందన్నమాట. డాక్యుమెంట్లు ఇవన్నీ కూడా మొత్తానికి ప్రభుత్వం నుంచి ఇలాంటి అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వీడియో రూపంలో అందించడం అయితే జరుగుతుందన్నమాట.